ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హగ్గయి గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయం 23వ వచనములో, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడువు నైనా జెరుబ్బవేలు అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. ఇక్కడ జెరుబ్బవేలు పక్షంగా దేవునికి ఎంత గొప్ప ఆయన ప్రణాళిక ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ జెరుబ్బవేలు ఎవరు, ఆయన ప్రాముఖ్యత ఏంటి, ఏ పని చేసి ఉన్నారు అని మనము ఆలోచన చేసినప్పుడు, జెరుబ్బవేలు దాదాపు 50,000 మందికి కోరెషు మహారాజు మరియు దర్యావేషు మహారాజులు వారి పరిపాలనా కాలములలో ఇచ్చిన ఆ యొక్క రాజాజ్ఞను బట్టి 50,000 మందికి బబులోను నుండి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళి యెరూషలేములో శిథిలమై ఉన్న ఆ యొక్క దేవుని మందిరమును కట్టుటకు రాజాజ్ఞ ఆయను. అప్పుడు దాదాపు 42,360 మందిని బబులోను రాజ్యము నుండి ఇశ్రాయేలు దేశమునకు నడిపించుటకు చెర నుంచి విడుదల చెందిన తర్వాత జెరుబ్బవేలు నాయకత్వము వహించి ఉంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎంతో బాధ్యతతో, ఎంతో శ్రమతో, కష్టంతో వారిని బబులోను రాజ్యం నుండి ఇశ్రాయేలు రాజ్యమునకు నడిపించిన గొప్ప శక్తిమంతుడు ప్రవక్త. జెరుబ్బవేలు 6వ సెంచరీ శకంలో గొప్ప పేరు